అందరికి ముందుగా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. అసలు మార్నింగ్ ఫేస్ చూడండి, నేను ఈ రోజు 7:30కి అయితే లేచి కూర్చున్నాను. మనం 7:30కి లేచినా ఎర్లీ మార్నింగ్ 4కి లేచామేమో అనిపిస్తుంది. సర్లే ఎలాగో లేచాను కదా అని అమ్మ వాకిలి కడిగి పెడితే నేను ముగ్గు పెడుతున్నాను. కోటి ఏకాదశి అన్నా వైకుంఠ ఏకాదశి అన్నా ఒకటే అనుకుంటా, క్యాలెండర్ లో అలాగే ఉంది. దాని అర్థం ఏంటో తెలిస్తే కామెంట్ చేసేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఒకవైపు నేను ముగ్గు పెడుతుంటే ఇంకోవైపు అమ్మ ఇల్లు మొత్తం శుభ్రం చేస్తుంది. చలికాలంలో చల్లనీళ్ళ స్నానం అంటే అది పెద్ద టాస్క్ అని చెప్పుకోవాలి. అందుకే కట్టెల పొయ్యి మీద వాటర్ మరగబెట్టాల్సిందే. తేజు నేను ఒకవైపు టెంపుల్ కి రెడీ అవుతుంటే అమ్మ ఒకవైపు పూజ మొత్తం చేసేసి ప్రసాదానికి కేసరి వండింది. చూడండి ఎంత బాగుంది. రీసెంట్ గా నేను ఫోన్ కొన్నానని మీకు తెలుసు కదా, పౌచ్ కూడా రీసెంట్ గానే కొన్నాను. ఫోన్ పౌచ్ కొని 1 మంత్ కూడా అవ్వలేదు, కానీ ఎంత అందంగా ఉండే నా పౌచ్ ఇలా అయిపోయింది. అలాగే యూజ్ చేసేస్తుంది. ఎవరిది ఇష్టం నా ఫోన్ పౌచ్ కి గట్టిగా తగిలేసిందండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బై బై, ఆల్ ఈస్ వెల్.